మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులారా, మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్సలోనికలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం వరకు మనం సంగతులు ధ్యానం చేసాం. మొదటి 3 అధ్యాయాలు. 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకొని మొదటి 2 వచనాలు దేవుని వాక్యాన్ని విందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. 3వ వచనం కూడా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల మా నాయన, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతలు. అనేక దినాలు మరి ఆయా పరిచర్య భారాన్ని బట్టి ఈ అనుదిన కృపను నాయన, అనుదిన కృప అనే ఈ డివోషన్ అందించలేకపోయినా తిరిగి మరలా ప్రభువా మాట్లాడటానికి కృప చూపించారు. అందుకు స్తోత్రాలు. మాతో మాట్లాడమని, ఆత్మ సహాయం అనుగ్రహించమని, మీ సేవకుని బలపరచమని యేసు ప్రభు వారి పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ తెస్సలోనికలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో సంఘం అంటే దేవుని చేత ప్రేమించబడిన వారని, సంఘం అంటే పరిశుద్ధులని, సంఘం అంటే దేవుని ఎదుట పరిశుద్ధులని, నీతిమంతులని, దేవుని కుమారులని, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నవారని మనం చెప్పుకున్నాం. సంఘం ప్రస్తుతానికి భూమి మీద ఉన్నా కానీ సంఘం యొక్క స్థితి మాత్రం పరలోకంలో ఉంది. అంటే విశ్వాస యొక్క స్థితి మాత్రం పరలోకంలో ఉంది. సంఘం అంటే దేవుని చేత ప్రేమించబడిన వారు, సంఘం అంటే పరిశుద్ధులు, దేవుని ఎదుట నీతిమంతులు, దేవుని ఎదుట దేవుని కుమారులు, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నవారు. అయితే ఈ శరీరంలో ఉన్నంత వరకు ఇక్కడ జీవించాలి కాబట్టి భూమి మీద సంఘముగా జీవిస్తున్నాం. అందుకనే మనందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఇక నుంచి సంఘం అంటే ఎవరంటే ఆత్మానుసారంగా జీవించాల్సిన వారన్నమాట. ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నామో స్థితి మారింది, కానీ జీవితం కూడా మారాల. స్థితి మారటమేమో రక్షణ, జీవితం మారటమేమో అనుదిన రక్షణ. స్థితి మారటాన్నేమో రక్షణ అంటున్నాం, జీవితం మారటాన్నేమో అనుదిన రక్షణ అంటున్నాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాడు సదాకాలానికి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీరు చదివితే ఈ సంగతి అర్థమవుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, తన ఎదుట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి సదాకాలానికి తన ఎదుట నిలబెట్టుకున్నాడు, ఆయన అప్పుడు మనం తన కుమారులుగా చేసుకున్నాడు. ఇక కుమారులమైతే
ఇంటిలో ఉంటాం కాబట్టి యోహాను సువార్త 8:35 ప్రకారం కుమారులు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటారు కాబట్టి, కుమారులు అంటే వారసులు కాబట్టి గలతీ 4:7 ప్రకారం సో ఈ ఇంటిలో ఉండవలసిన వారసుల్ని తీసుకొని వెళ్ళి క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2:7. ఇప్పుడు సంఘం పరిశుద్ధులు, సంఘం అంటే నీతిమంతులు, సంఘం అంటే దేవుని కుమారులు, సంఘం అంటే పరలోకంలో కూర్చున్నవారు. ఇప్పుడు ఇలా అనుకోండి, ఇది దేవుని ఎదుట భూమి మీద జీవిస్తున్న దినాలన్నిటిలో పరిశుద్ధులంగా జీవించడానికి, నీతియుక్తమైన జీవితం జీవించడానికి, కుమారులుగా జీవించడానికి పరిశుద్ధాత్ముడిని మనందరిలో కుమ్మరించాడు ఆయన, విశ్వసించిన వారందరిలో. ఇది సంగతి అన్నమాట. ఇప్పుడు ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రక్షణ ద్వారా స్థితి మారింది, అనుదిన రక్షణ ద్వారా జీవితం మారుతుందని చెప్పానుగా. రక్షణ ద్వారా స్థితి మారిందంటే రక్షించబడిన మనం క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాం. దేవుని ఎదుట పరిశుద్ధులం, నీతిమంతులు, కుమారులం. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతానే అనుదిన రక్షణ అని అన్నాడు. అనుదిన రక్షణ అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం. మీరు ఈ సంగతిలో ఒక వచనం చదువుతారో చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషము ఉండదు. నా ఎదుట నీతిమంతుడైనాడు, ఇక విశ్వాసమూలంగా జీవించాలా. ఆయన ఎదుట నీతిమంతులు అవటం అనగా దేవుని ఎదుట నీతిమంతులం అవటం, రక్షించబడటం, విశ్వాసమూలంగా జీవించటం, అనుదిన రక్షణ. దేవుని ఎదుట నీతిమంతులు అవటమేమో సువార్తను నమ్మటం, అది ఒక్కసారి జరిగేది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సువార్తను నమ్మటం. అనుదిన రక్షణ, అనుదినం ప్రభువును గూర్చిన సంగతులు వింటూ జీవించేది. ఇది ప్రతిరోజు జరగాల. ఎందుకంటే విశ్వాసమూలంగా జీవించుట అనేది జీవించున్న దినాలన్నిటిలో జరగాల. విశ్వాసమూలంగా జీవించును, అతడు వెనుక తీస్తే అతని యందు ఆత్మకు సంతోషం లేదంటే విశ్వాసమూలంగా జీవించే వారిలో ఆత్మ సంతోషిస్తాడు. మనందరిలో, విశ్వసించిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ అందరిలో ఆయన సంతోషించలేకపోతున్నాడు. ఎవరిలో సంతోషిస్తున్నాడు? ఎవరైతే విశ్వాసమూలంగా జీవిస్తున్నారో వారిలో సంతోషిస్తున్నాడు ఆయన. విశ్వాసమూలంగా జీవించడం అంటే ఏంటి? అనుదినం చదవండి, ఇక్కడే ఉంటుంది చూడండి, ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు అన్నాడు. అంటే సమాజముగా కూడుట అంటే సహవాసం, సంఘంగా కూడుట, ప్రతి మీటింగ్కి వచ్చుట, ప్రభువును వినుట. ఆ దినము సమీపించుట మీరు చూసే కొలది మరీ ఎక్కువగా కూడుకోండి అన్నాడు. ఏ దినం అది? హెబ్రీ 10:37. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ప్రభు వస్తాడు, త్వరలో రాబోతున్నాడు, అతి త్వరలో. ఆయన ఆలస్యం చేయక వస్తాడు. సో ఆ దినం సమీపిస్తుందని ఎరిగిన ప్రతివాడు ఎక్కువగా కూడుకుంటారు, ఎక్కువగా మీటింగులకు అటెండ్ అవుతారు, ఎక్కువగా సహవాసాలు ఉంటారు. ఏ సహవాసం, ఏ మీటింగులు అని అంటే, ఏ సహవాసంలో అయితే యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మీ స్థితి పరలోకంలో ఉంది, మీరు దేవుని ఎదుట పరిశుద్ధులు, నీతిమంతులు, కుమారులు సదాకాలానికి అని చెప్తున్నారో ఆ సహవాసం.
ఏ సహవాసంలో అయితే మీరు క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డారో అది మీ స్థితి. మీరు పరలోక సంబంధులు అని చెప్తున్నారో ఆ సహవాసం. ఆ సహవాసం మాత్రమే కాకుండా అక్కడి నుంచి ముందుకి ఇక నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే విశ్వాస మూలంగా జీవించాలి. విశ్వాస మూలంగా జీవించాలంటే ఆత్మానుసారంగా నడుచుకుంటా. ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించుట. మత్తయి సువార్త 4:4, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మీరు బ్రతికి అభివృద్ధి చెందాలా అన్నాడు. మీరు బ్రతకాలి, మీరు అభివృద్ధి చెందాలా. ఈ బ్రతకటాన్ని ఏమన్నాడు అక్కడే? మనుషుడు ఆహారం వలననే కాక దేవుని వద్ద నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని రాశాడు. బ్రతకాలి. ఆ బ్రతుకే బ్రతికే ఉండాలా? దేవుని నోటి నుంచి వచ్చే మాటను బట్టి బ్రతికే ఉండాలా. ఎందుకు? ఈయన మాటలు ఆత్మయు జీవము అని చెప్పాడు. ఆత్మ మూలంగా కలిగే జీవమై ఆయన మాటలు. అందుకని యోహాను సువార్త 6:63లో ఈయన మాటలు ఆత్మయు జీవం, అంటే బ్రతికించే మాటలు అన్నమాట. ఏ బ్రతుకు? పరలోక సంబంధం కాబట్టి పరలోక సంబంధమైన బ్రతుకు. సో అందుకనే ఈ తెస్సలోనిక వారు ఈ సంగతులన్నీ ఎరిగారు కాబట్టే మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేసరికి తెస్సలోనిక వారికి ఒక సంగతి అర్థమైందనమాట. ఏమర్థమైందంటే మనం ఇక్కడ ఉన్నది సంఘముగా, మనం భూమి మీద ఉన్నది దేవుని రాజ్యమును అనుభవించడానికి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే పరలోకంలో కూర్చున్నాం. ఇక్కడున్నది ఎందుకు? పరలోక రాజ్యాన్ని అనుభవించడానికి. పరలోకంలో కూర్చోవటానికి పరలోక రాజ్యానికి తేడా ఉంది. పరలోకంలో కూర్చోవటం అంటే మన స్థితి పరలోకంలో ఉంది. ఇక్కడ రాజ్యం అనుభవించటం అంటే పరలోకపు అనుభవాలతోటి ఇక్కడ జీవించటం. పరలోకపు సిటిజన్స్గా పరలోకపు అనుభవాలతో ఇక్కడ జీవించటం. రోగాలకి దూరంగా, బలహీనతలకు దూరంగా, అకాల మరణాలకు దూరంగా, ఇంకా రకరకాల వాటన్నిటికి దూరంగా. ఎందుకు? పరలోకంలో కూర్చున్నామంటే పరలోకంలో ఏమీ లేవు, ఇవేమీ లేవు. కాబట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మీరు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అని అన్నాడు. నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం ఆయన మనల్ని పిలిచాడు. ఆ నెమ్మది సుఖం ఎవరైతే దేవుని రాజ్యము అనే దాన్ని ఎరుగుతారో వారు అనుభవిస్తారు. దేవుని రాజ్యం అనేది ఎవరు నమ్ముతారు? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నా స్థితి పరలోకంలో ఉంది, క్రీస్తుతో కూడా పరలోకంలో దేవునికి వారసుడిగా కూర్చోబెట్టబడ్డాను, వారసునైతే పరలోక సంబంధమైనవన్నీ ఇక్కడ నేను అనుభవించాలంటే పరలోకపు అనుభవాలు ఇక్కడ నేను అనుభవించాలి. ఈ శరీరంలో ఉండగానే పరలోకపు ఆరోగ్యం, ఈ శరీరంలో ఉండగానే పరలోకపు సమృద్ధి సమస్తం అనుభవించాలి. అదే రాజ్యం అనుభవించటం. కుటుంబంలో నెమ్మది, వ్యక్తిగతంగా నెమ్మది, తృప్తి, అనేక విషయాల్లో నింపుదల, ఇవన్నీ అనుభవించాల. ఇదే రాజ్యం. ఈ సంగతి తెలుసు వారికి, తెస్సలోనిక వారికి. ఎందుకు అక్కడికి పౌలు వీళ్ళు వస్తున్నారు? పౌలు ఎంత సేవకుడు. పౌలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని మీరు క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నారు. సదాకాలానికి మీరు దేవుని చేత అంగీకరించబడ్డారు. ఇక పరలోకం కోసం కాదు సంగమా, నువ్వు భూమి మీద ఉన్నది పరలోకం వెళ్ళటం కోసం కదా నీ ప్రయత్నం. ఆల్రెడీ పరలోకంలో కూర్చున్నావు క్రీస్తుతో. అక్కడ ఆ స్థితి భద్రంగా ఉంది సదాకాలం. అది ఇక నువ్వేం చేయాలా? ఈ లోకంలో ఉండగానే నువ్వు పరలోకాన్ని అనుభవించాలా. అదే రాజ్యం. పరలోకంలో కూర్చున్నా, ఇక్కడ పరలోక రాజ్యాన్ని అనుభవించు. అంటే పరలోకంలో ఉన్న వాటి చేత నువ్వు నింపబడుతూ పరలోకపు అనుభవాల చేత నువ్వు జీవిస్తూ ఉంటే నీకు మిగిలిన వారికి తేడా తెలుస్తుంది అని చెప్పాడు అనమాట. ఇది అర్థమైంది వారికి.
అది అర్థమై వారు ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి విశ్వాస మూలంగా జీవించుట, రాజ్యం అనుభవించుట అంటే విశ్వాస మూలంగా జీవించుట. అందుకనే హెబ్రీ పత్రిక 10:38లో నా ఎదుట నీతిమంతుడు, అది పరలోకంలో ఉన్న విశ్వాస మూలంగా జీవించును, రాజ్యం అనుభవించండి. ఇక్కడ ఆయన ఎదుట నీతిమంతులు అంటే యేసు ప్రభునందు విశ్వాస మూలంగా దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెట్టబడ్డాం, క్రీస్తుతో కూర్చున్నాం పరలోకంలో. ఎఫెసీ 2:7 ఇది పరలోకంలో ఉన్నాం. ఆయన ఎదుట నీతిమంతులు అంటే విశ్వాస మూలంగా జీవించును అన్నట్టు జీవించడం ఇక్కడ సంఘంగా భూమి మీద ఉన్న కాలంలో విశ్వాస మూలంగా జీవించడం. విశ్వాస మూలంగా జీవించడం ఎందుకు? అనుదిన రక్షణ. ఆయన ఎదుట నీతిమంతులు, అది రక్షించబడుట. విశ్వాస మూలంగా జీవించడం అనుదిన రక్షణ కొరకు. అనుదిన రక్షణ అంటే ఏంటి? అనుదినం పరలోకపు అనుభవాల చేత, దూతల కాపుదలలో, తెగుళ్ళకు దూరంగా, రోగాలకు దూరంగా, అపాయాలకు దూరంగా, ఇరుకులు ఇక్కట్లకు దూరంగా ఇక్కడే పరలోకం అనుభవించటం. దానికి మా జీతాలు తక్కువ, మాకున్నది తక్కువ అని అనుకోకూడదు. అసలు వీటితో సంబంధం లేదు. అది దేనికి సంబంధించింది? విశ్వాస మూలంగా జీవించడం అనే జీవితానికి సంబంధించింది. అది విశ్వాస మూలంగా నువ్వు ఎంత జీవిస్తావో ఆత్మ ద్వారా అంతకు అద్భుతాలు చూస్తావు. విశ్వాస మూలంగా జీవించట్లో అతని యందు నా ఆత్మ సంతోషిస్తాడు, అంతే కదా. వెనక తీసిన వాళ్ళు సంతోషించడంటే విశ్వాస మూలంగా జీవించడం అనే దాని విషయంలో వెనక తీసిన వాళ్ళు సంతోషించడంటే జీవించుతున్న వాళ్ళు ఆయన సంతోషిస్తాడు కదా. ఆయన సంతోషిస్తే ఆయన అద్భుతాలు చేస్తాడు. గలతీ 3:5. అది విశ్వాస మూలంగా జీవించడం అనేది దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించే ఒక గొప్ప జీవితం. ఇది ఎలా జరుగుద్ది కాదు, విశ్వాస మూలంగా జీవిస్తే అసలు ఆ విశ్వాస మూలంగా అనుదినం ప్రభువుని గురించి నేర్చుకుంటూ, అనుదినం ప్రభువులో మనకున్నవి, పరలోకంలో మనకు సిద్ధం చేసినవి, ఇవన్నీ మనం ఎరుగుతున్నప్పుడు చాలా ధైర్యంగా, చాలా నిశ్చింతగా మనం బ్రతకగలం. మీకు ఇంకో సంగతి చెప్తాను. ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఈ 2వ అధ్యాయంలో వారికి అర్థమైపోయిందిగా, మేము భూమి మీద ప్రస్తుతం సంఘంగా ఉన్నదే రాజ్యం అనుభవించడానికే. మేము ఆల్రెడీ పరలోకంలో కూర్చున్నాం యేసు ప్రభుతో. ఇక మేము పరలోకం కోసం కాదు మా ప్రయాణం, మా భక్తి. ఇక్కడ రాజ్యం అనుభవించడానికి. రాజ్యం అంటే ఏంటి? అనుదిన రక్షణ, అనుదిన కాపుదల. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట రాజ్యం అనుభవించటం. ఏ తెగులు మన గుడారాలని, మన దేహాల్ని సమీపించుకుండుట, మన కుటుంబాన్ని సమీపించుకుండుట రాజ్యం అనుభవించటం. లోకంలో చీకటున్న ఐగుప్తులు, ఇశ్రాయేలు ఉన్న స్థలంలో, గోషేన్లో గొప్ప వెలుగు. లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని గొప్ప వెలుగు ఆవరించుకోవటం రాజ్యం అనుభవించుట. ఆర్థిక విషయాల్లో జయం అనుభవించటం, కుటుంబ విషయాల్లో జయం అనుభవించటం, ఇదంతా రాజ్యం అనుభవించుట. ఇదంతా విశ్వాస మూలంగా జీవించడంలోనే ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఆత్మానుసారంగా జీవించడంలోనే ఎందుకు జరుగుతుంది అని అంటే, ఆత్మనిచ్చింది అందుకే కాబట్టి. ఆత్మనిచ్చింది రాజ్యం అనుభవించడానికే. ఆత్మప్రభు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకున్నవన్నీ చెప్పి మనల్ని నడిపిస్తాడు. దాన్నే విశ్వాస మూలంగా జీవించడం అన్నాడు. విశ్వాస మూలంగా జీవించడం అంటే మనం భక్తి చేసేస్తున్నాం అనుకోకూడదు. క్రీస్తులో ఉన్నవన్నీ మనం ఎరుగుతూ వాటిని సంపాదించుకుంటున్నాం. కాబట్టి విశ్వాస మూలంగా జీవించడం జీవితం మన కోసం చెప్పాడు ఆయన. మనం అనుదిన రక్షణ అనుభవించడం కోసం. ఎందుకు ఆత్మానుసారంగా జీవించమన్నాడో అని అంటే, మీరు ఈ మాట చదువుతారా? రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదవడం చూడండి. ఈ మధ్యకాలంలో ఈ సంగతులతో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను చాలా ఆదరించబడుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ప్రభు ఆదరిస్తుంటే పరిస్థితులు మన చుట్టూ ఎలా ఉన్నా మనం చాలా ధైర్యంగా ఉంటాం, చాలా నిశ్చింతగా ఉంటాం. 5వ అధ్యాయం
రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు కదా. అంటే యేసు ప్రభుని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడే దేవుని ప్రేమ అంతా పట్టుకొని వచ్చాడనమాట. దాని అర్థం ఏంటి? దేవుని ప్రేమ పట్టుకొచ్చాడంటే ఇలా చదవండి. ఇదే రోమపత్రిక 8:32లో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు. మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆయన రావటం దేవుని ప్రేమంతా తీసుకొని మన ఆత్మలో కుమ్మరించబడ్డాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన ఆత్మతో కలిసి జీవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమంతా కుమ్మరించబడిందంటే యేసు ప్రభునందు సమస్తము మనకు అనుగ్రహించాడు. కుమారుణ్ణి ఇచ్చినవాడు అన్నీ ఎందుకు ఇవ్వడు? కుమారుణ్ణి ఇచ్చాడంటే అన్నీ ఇచ్చాడు. నీ ఆర్థిక విషయాలు చక్కజేశాడు. యేసు ప్రభు శిలువలో సమాప్తం అన్నప్పుడే నీ ఆర్థిక విషయాలు అన్నీ కూడా చక్కగా పెర్ఫెక్ట్గా పరలోకంలాగా సెట్ చేశాడు. నీ ఆరోగ్యం కూడా పరలోకములో ఆయనంత ఆరోగ్యవంతుడు అంతగా సెట్ చేశాడు. నీ బిడ్డల భవిష్యత్తు, నీ కుటుంబం, నీ సమస్తం ఆయన సమాప్తం అని చెప్పి సెట్ చేశాడు. ఆయన సెట్ చేసినవన్నీ ఆయన పెర్ఫెక్ట్గా మన కొరకు, మన భవిష్యత్ జీవితం అంతా మనం హ్యాపీగా జీవించడం కొరకు ఆయన సిద్ధం చేసినవన్నీ పరిశుద్ధాత్ముడు తీసుకొని మన హృదయంలో కుమ్మరించబడ్డాడు. ఇది దేవుని ప్రేమంతా ఆత్మ ద్వారా మనలో కుమ్మరించబడిందంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వస్తూ 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 క్రీస్తునందు మనం దేవునికి కుమారులం కాబట్టి, క్రీస్తునందు విశ్వాసములం దేవునికి కుమారులు, దేవుని ఎదుట పరలోకంలో ఉన్నాం కాబట్టి క్రీస్తులో మనకున్నవన్నీ తీసుకొని వచ్చాడు. ఇలా అనుకోండి, పరిశుద్ధాత్ముడు మన వీలునామా లేదంటే మనకు రావాల్సిన మన ఆస్తి తాలూకు కాగితాలు తీసుకుని వచ్చాడు, మన హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటంటే, విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు అంటే ఆత్మ చెప్పు సంగతుల చేత జీవిస్తున్నప్పుడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట చేత జీవిస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట కదా, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట 2:7 ప్రకటన గ్రంథం, 2:11, 2:17 ఆత్మ చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట ఎవరితోటి? సంఘములతోటి. అర్థమైందా? ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించుట, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించుట, ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించుట, ఆత్మానుసారంగా జీవించుట అనే ఈ జీవితమే విశ్వాస మూలంగా జీవించటనే జీవితం. ఈ జీవితం కొరకే ఆయన మనల్ని తన కుమారుని యందు విశ్వాసం మూలంగా రక్షించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, కుమారులుగా తీసుకొని పరలోకంలో కూర్చోబెట్టాడు యేసుప్రభుతో పాటు. అక్కడ కూర్చున్న వారే ఈ జీవానికి అర్హులు. ఎందుకు? అక్కడ కూర్చున్నవారే, పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నవారే విశ్వాస మూలంగా జీవించడానికి జీవితానికి అర్హులు. ఎందుకంటే అక్కడ కూర్చున్నవారు కుమారులు, ఇంట్లో ఉన్నవారందరూ కుమారులు, కుమారులందరికీ ఆత్మనిచ్చాడు. ఆత్మ గలవారే విశ్వాస మూలంగా జీవించగలరు. అర్థమైంది మీకు? ఇప్పుడు దీన్ని రివర్స్గా చెప్తున్నారు. మీరు జీవిస్తే అక్కడ కూర్చుంటారు, జీవిస్తే అక్కడ కూర్చుంటారు, జీవిస్తే అక్కడ కూర్చుంటారని చెప్తున్నారు. ఇది ఎంత తప్పు, ఇది ఎంత దుర్బోధ. విశ్వాస మూలంగా జీవించడం అంటే దేవుని నోటి నుంచి వచ్చి మాట వల్ల జీవించుట. దేవుని నోటి నుంచి వచ్చి మాట వల్ల జీవించుట అంటే ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించుట. ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించడం అంటే ఆత్మానుసారంగా జీవించుట. అసలు ఆత్మను ఎవరికి ఇస్తాడు ఆయన? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాస మూలంగా దేవుని ఎదుట పరిశుద్ధులు, నీతిమంతులై తీర్చబడి దేవుని కుమారులై క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నారో వారికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. వారు ఈ ఆత్మ మూలంగా దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన విశ్వాస మూలంగా జీవించే జీవితానికి అర్హులు. కాబట్టి ఈ సంగతి అర్థమైతే సరిగ్గా బోధిస్తారనమాట. విశ్వాస మూలంగా జీవించుట అనేది ఆ జీవితం మనల్ని బలహీనతలకు, వాటన్నిటికీ దూరంగా నడిపించే జీవితం. ఆత్మానుసారంగా విశ్వాస మూలంగా జీవించడానికి జీవంలో మనం ఎంతో అనుభవిస్తాం, బలహీనతల నుంచి విడుదల పొందుతాం.
అందుకని ఈ జీవంలో ఏమన్నాడు, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాం. ఎప్పుడైతే అనుదినం విశ్వాస మూలంగా జీవిస్తామో, అనుదిన విశ్వాసాన్ని ప్రభువును గూర్చి వింటూ, ప్రభువులో మనకున్న వింటూ మనం సాగిపోతామో, అనుదిన రక్షణ అనుభవిస్తాం, అనుదిన విడుదల అనుభవిస్తాం, అనుదిన క్షేమం అనుభవిస్తాం. ఇదే దేవుని రాజ్యం. అందుకనే ఆత్మ ద్వారా దేవుడు తన ప్రేమంతా మనలో కృమ్మరించాడు. పరిశుద్ధాత్ముని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కృమ్మరించబడిన దేవుని ప్రేమను మనకి వివరిస్తాడు జీవిస్తున్న దినాలన్నింటిలో. ఎందుకురా రాజేష్ టెన్షన్ పడుతున్నా? ఆర్థిక విషయాల కొరకు టెన్షన్ పడుకో. నీ ప్రభు నీ కొరకు సిలువలో అప్పగించుకున్నప్పుడు సమాప్తం అన్నాడా లేదా? అప్పుడు వీటిని కూడా సమాప్తం చేశాడు. నేను అవి కూడా తీసుకొచ్చాను, అవి పెర్ఫెక్ట్గా సెట్ చేశాడు ఆయన. నువ్వు జీవించు విశ్వాసం మూలంగా, అవన్నీ నీకు విప్పబడతాయి. నా ఆత్మలో కృమ్మరించబడిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాస మూలంగా జీవించటనే క్రమంలో నాకు తెలియపరచబడతాయి. నా భవిష్యత్తులో లేదా నా ముందు దినాల్లో దేవుడు ఏమేమి చేయబోతున్నాడో కూడా నాకు వినిపిస్తాడు ఆయన. అలా వినబడుతున్న సంగతులను పట్టుకొని నేను ప్రార్థన చేస్తూ జీవించాలి. దాన్ని విశ్వాసం మూలంగా, విశ్వాసంతో మాట్లాడుట అన్నట్టు. ప్రార్థన అంటే విశ్వాసంతో మాట్లాడుట. ఆత్మలో కృమ్మరించబడిన దేవుని ప్రేమ అనగా క్రీస్తు మన కొరకు సిద్ధం చేసిన సమస్తం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9. క్రీస్తు మన కొరకు సిద్ధం చేసిన సమస్తం. ఎలా సిద్ధం చేశాడు? పరలోకంలో ఉన్నట్టు సిద్ధం చేశాడు పర్ఫెక్ట్గా. అవన్నీ ఆత్మప్రభు మనకు తెలియజేస్తాడు. వింటాం, విని ఆ వాగ్దానాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. ఒకరోజు దాని నిజ స్వరూప్యాన్ని మనం చూస్తాం. అందుకనే తెస్సలోనిక వారికి ఇది అర్థమయ్యి 2వ అధ్యాయంలో వారి విశ్వాస మూలంగా జీవించుట అనే దాంట్లో ఉండిపోయారు. అందుకనే వారు వర్తమాన వాక్యాన్ని వింటున్నారు 2:13. ఎందుకు? మేము ఆల్రెడీ పరలోకంలో ఉన్నాం, మా దగ్గరికి ఇంకెవరో పరలోకం గురించి చెప్పేవారు ఎవరు రావద్దు, రాజ్యం గురించి చెప్పేవారు మాకు ఉన్నారు. సేవకులు పౌలు ఉన్నాడు, సిల్వాన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, మీరు ఎవరు రావద్దని. ఎవరు వాక్యాన్ని ఎరగిన వారు ఎవరిని వారు రానవల. అందుకనే తెస్సలోనిక వారు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ మాదిరయ్యారు. వారి విశ్వాసం ప్రకటించబడుతుంది, మారుమ్రోగుతుంది. ఎందుకంటే వారు ఇప్పటికి తెస్సలోనిక వారికి తెలిసిపోయింది ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదు. ఎవరిని చేర్చుకోవాలా? మా మనస్సాక్షికి కల్మషము తోచకుండా చేసే సేవకులు ఉన్నారు. మనస్సాక్షికి కల్మషం తోచడం అంటే ఏంటి? విశ్వాసి మళ్ళా పాపి అని ఒప్పించడమే మనస్సాక్షికి కల్మషం తోచడం. కానీ పౌలు తెస్సలోనికకు వచ్చినప్పుడల్లా, పౌలు ద్వారా వస్తున్న తోడి సేవకులు ఎవరైనా ఏం చెప్తున్నారు? తెస్సలోనిక వారి స్థితి పరలోకంలో భద్రంగా ఉంది. మీరు క్రీస్తునందు దేవుని నీతి, క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నారు. పరలోకం కోసం కాదు, సంఘముగా ఇక్కడ ఉన్నదే పరలోక రాజ్యం కొరకు. పరలోక రాజ్యం అనుభవించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, సమస్తం పట్టుకుని వచ్చాడు. క్రీస్తులో మనకు సిద్ధం చేయబడినవన్నీ ఆత్మానుసారంగా జీవించడం ద్వారా, విశ్వాసమూలంగా జీవించడం ద్వారా అవన్నీ మనకు వినిపిస్తాడు. వాటన్నీ పట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఏవేవి లేవనుకుని మనం నిష్ఠూరపోతున్నాం, ఆ నిష్ఠూరాలన్నింటి నుంచి బయటికి తీసుకొస్తాడు. ఎక్కడైతే నేను బలహీనుడు అనుకుంటున్నాను అక్కడ నన్ను బలపరుస్తాడు, బలహీనతల నుంచి బయటకు వస్తాను. ఎక్కడైతే నేను నా వల్ల అవ్వదనుకుంటున్నానో అక్కడ నన్ను నా ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని ఎరిగి సాగిపోవటానికి ఒక నూతనమైన జీవితం సాగు. అనుదిన విశ్వాస మూలంగా జీవించడానికి ఈ అనుదిన విశ్వాసంలో అనుదిన రక్షణ అనుభవిస్తాం. అనుదినం అనేక విషయాల్లో మనం మారు మనసు పొందుతూ అనుదిన రక్షణ అనుభవిస్తూ, విడుదల అనుభవిస్తూ వెళ్తాం. ఈ విశ్వాస మూలంగా జీవించడం అనే దాంట్లో చాలా వాటికి మనం దూరం అవుతాం. అంతేగాని నువ్వు అన్నిటికి దూరం అయ్యాక దేవుని దగ్గరికి రా అని చెప్పే దుర్బోధలు మానండి. ఆ దుర్బోధల జోలికి మీరు వెళ్ళొద్దు. నువ్వు ఉన్న ఫలంగా యేసు ప్రభువా నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చావు, ఏ మంచి లేని నన్ను నీతో కూర్చోబెట్టుకోవటానికి నువ్వు సిలువలో అప్పగించుకుని రక్తం చిందించి చనిపోయి తిరిగి లేచావు. నీ ప్రేమ ఎంత గొప్పది. నువ్వు నా ప్రభువి, నువ్వు నా రక్షకుడివి, నేను నిన్ను నమ్ముతున్నాను, నీ బిడ్డగా చేసుకోని అడిగితే ఆ క్షణమే ఆయన నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, తన కుమారుడిగా చేసుకుని క్రీస్తుతో కూడా నేను పరలోకంలో కూర్చోబెట్టుకుంటున్నాడు. ఇక నుంచి విశ్వాస మూలంగా జీవించుట
ఆత్మానుసారంగా జీవించుట, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తా అనే ఆ అనుదిన రక్షణ సంబంధమైన ఆ జీవానికి, విశ్వాసమూలమైన జీవానికి నువ్వు వారసుడు కాబట్టి నీకు ఆత్మనిచ్చుతాడు. ఈ జీవితాన్ని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో వాగ్దాన జీవం అన్నాడు. ఇది వాగ్దాన జీవం. ఈ వాగ్దాన జీవాన్ని మనందరం అనుభవించాలా, విశ్వసించిన ప్రతి వారు అనుభవించాలి. ఈ వాగ్దాన జీవం కొరకే వాగ్దానపు ఆత్మ చేత మనం ముద్రించాడు. ఎఫెసీ 1:13 వాగ్దాన జీవం కొరకే వాగ్దానపు ఆత్మ చేత ముద్రించాడు. వాగ్దానపు ఆత్మ చేత ముద్రించటం కొరకే రక్షించి పరలోకంలో కూర్చోబెట్టాడు. అల్టిమేట్గా మనల్ని రక్షించింది జీవం కొరకే. కాబట్టి ఈ సంగతులు మీరు ఎరగండి. దేవుడి సంగతుల చేత మిమ్మల్ని ఆదరించునుగాక. ప్రియులారా, ఇంకా సంగతులు కంటిన్యూ చేద్దాం. ఈ రోజు నుంచి ఉన్న భారాన్ని బట్టి నేను కొద్ది రోజులు మీకు అందించలేకపోయినా ఈ సంగతులు ప్రభువుని బట్టి నేర్చుకోండి. ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మనందరూ వినుకుళ్ళు దీవించునుగాక. దయగల మా తండ్రి, కృపగల మా నాయన మీకు వందనాలు. వీళ్ళందరినీ దీవించండి. ఈ సంగతుల విషయంలో జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేయండి. నాయన ఒకటికి రెండు సార్లు ప్రతి సంగతి ప్రియులకు అర్థం కావాలని మాట్లాడుతుండగా నేను వారందరూ గ్రహింపు కలిగి, నేను సత్యాన్ని గ్రహించి మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి గణనామాన స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతార్పణలు మీకు సమర్పిస్తూ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, విశ్వాస మూలంగా జీవించటానే ఈ జీవంలో అనుదిన రక్షణ, అనుదిన విడుదల, ఆయన అనేక విషయాల విడుదల అనుభవించినట్లుగా మీ కృప చూపించమని సమస్త దీవెనలకు, ఆశీర్వాదాలకు కారణమైన యేసు ప్రభు వారి పేడ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మను, మీ కుటుంబాలను బహుగా దీవించుగాక. అందరికీ ప్రేమపూర్వక వందనాలండి.